Hello guys, welcome back to another vlog. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఒక ట్రావెల్ వ్లాగ్. నార్దర్న్ ఐర్లాండ్ లో వన్ ఆఫ్ ది ఫారెస్ట్ పార్క్ అయితే మనం వెళ్ళబోతున్నాం. సో నార్దర్న్ ఐర్లాండ్ లో బేసికల్ గా 3 to 4 మేజర్ సిటీస్ అయితే ఉంటాయన్నమాట. అందులో బెల్ఫాస్ట్ వచ్చేసరికి క్యాపిటల్ సిటీ టైప్, అలాగే లండన్ డెరీ అని చెప్పి ఇంకో సిటీ ఉంటుంది, అది ఆల్మోస్ట్ లైక్ వెస్ట్ ఆఫ్ ది ఐలాండ్ ఉంటుంది అనమాట. కొంచెం సౌత్కి వెళ్తే న్యూ క్యాసల్ ఉంటుంది. ఆ న్యూ క్యాసల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వీ విల్ హ్యావ్ టాలీమోర్ అని చెప్పి ఒక ఫారెస్ట్ పార్క్ అయితే ఉంది. అందులో అయితే మనం రేపు ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. కరెంట్ టైం వచ్చేసరికి నైట్ 12:30 అవుతుంది. సో బేసికల్ గా మా ఫ్రెండ్స్ని కలిసి అనమాట. సో వాళ్ళందరూ సడన్ గా విల్ గో అవుట్ సైడ్, మనం ఇప్పటికి ఐ మీన్ లైక్ ఇట్స్ బీన్ అ వైల్ దట్ వీ వెంట్ అవుట్ అని చెప్పి అంటే నేను కూడా సరే అయితే వెళ్దామని అనుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ ఆల్ వెరీ సడన్ ప్లాన్. సో నేను ఇప్పుడే ఇంట్రో ఎందుకు చేస్తున్నానంటే ప్రతిసారి నేను తీసే నా వ్లాగ్స్లోని ఇంట్రో ఎప్పుడు మార్నింగ్ అంటే జర్నీ ముందు తీస్తాను అనమాట. అది ఎప్పుడు క్లమ్జీగా చాలా ఫాస్ట్గా ఐ మీన్ లైక్ కంగారుగా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడలేదు. సో ఐఎమ్ మేకింగ్ అన్ ఇంట్రో డే బిఫోర్. సో బేసికల్గా ఇప్పుడు నేను ఈ ఇంట్రో చెప్పేసాక నేను పడుకొని పోయి మార్నింగ్ లేచి విల్ హ్యావ్ టు స్టార్ట్ ద జర్నీ టు టాలీమోర్ ఫారెస్ట్ పార్క్. నార్మల్గా అయితే బస్ తీసుకొని వెళ్తే ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 1 hour 20 minutes చూపిస్తుంది. అలాగే ట్రైన్ తీసుకుంటే న్యూ క్యాసల్ దిగి అక్కడ నుంచి మళ్ళీ వేరేగా లోకల్ బస్ అయితే తీసుకోవాలి. సో మనమైతే వెహికల్లో వెళ్తున్నాం అన్నమాట, మనం కార్లో వెళ్తున్నాం. సో టైమ్ ఆఫ్ జర్నీ వచ్చేసరికి 52 minutes అది చూపిస్తుంది. ఇప్పుడైతే మనం ఫాస్ట్గా పడుకోబోదాం సో దట్ వీ కెన్ గెట్ అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్. సో సీ యూ ఆల్ ఇన్ ద మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఫైనల్గా మన అడ్వెంచర్ టైం అయితే వచ్చేసింది. వీ విల్ బీ స్టార్టింగ్ అవర్ జర్నీ టు టాలీమోర్ ఫారెస్ట్. సో బిఫోర్ దాట్ హ్యాపన్స్ ఫ్రెష్ అయితే అయిపోయాను నేను. సో విల్ గో అండ్ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ అవర్ జర్నీ. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఎప్పుడు సేమ్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఓట్ మీల్. విల్ మేక్ అ ఓట్స్ ప్రోటీన్ షేక్ అండ్ సీ వాట్ హ్యాపన్స్. సో గైస్ ఇది మన బ్రేక్ఫాస్ట్. సో బేసికల్గా ఒక మంచి మిక్సింగ్ జార్ అయితే తీసుకోండి. అందులోనే సో 60 grams ఆఫ్ ఓట్స్ అయితే వేసుకోండి. సో దట్ ఈస్ 34 అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ 60 grams ఆఫ్ ఓట్ ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు అందులో నేను ఏం చేస్తానంటే జస్ట్ క్రియేటిన్ వేసుకుంటాను అనమాట. సో యూ హ్యావ్ టు కన్జ్యూమ్ క్రియేటిన్ ఎట్ సమ్ పాయింట్. సో ఇఫ్ యూ గోయింగ్ టు జిమ్ ఆర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ క్రియేటిన్ హెల్ప్స్. సో అలా ఒక 5 to 6 grams అయితే వేసుకోండి. దెన్ మన స్టార్ ఐటమ్ వచ్చేసరికి ఇది అన్నమాట, వే ప్రోటీన్ జిమ్మీ ఐస్డ్ కాఫీ ఫ్లేవర్. అసలు క్రేజీ ఉంది గైస్. ఒకవేళ మీరు కానీ ఇది అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో దిస్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ దీస్ డేస్. సో ఇది ఒక 30 grams అయితే ఉంటుంది, అది వేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన సియా సీడ్స్. సో ఇవి కూడా క్రేజీగా ఉంటాయి. సో ఐ విల్ కన్జ్యూమ్ దీస్ ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 15 grams హియర్. ఇది 16 grams ఆఫ్ సియా సీడ్స్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులోని మంచిగా ఒక బనానా వేసుకున్నాం, ఫ్లేవర్ వస్తుంది. జస్ట్ మేక్ అంటే ఇప్పుడు ప్రోటీన్ ఓట్ షేక్ ఇచ్చిన థిక్నెస్ అవ్వడానికి యాజ్ వెల్ యాజ్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ కార్బ్స్. బనానా ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 70 to 90 grams అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ 85 grams. సో నవ్వు ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఏం కాంప్లికేషన్స్ లేవు, నేను మిల్క్ అది వేసుకోనమాట, ఎందుకంటే వీఆర్ డూయింగ్ అ కట్ సిరీస్. సో మనం వాటర్ వేసుకుంటాం. వే ప్రోటీన్లో మీకు వాటర్ వేయడం వల్ల ఆల్మోస్ట్ మీకు ఆ మిల్క్ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ వచ్చేస్తుంది. జస్ట్ మంచిగా వాటర్ వేసుకొని ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బ్లెండ్ ఇట్ వెల్. చూసారు కదా గైస్, అంతే, చాలా సింపుల్. నేనైతే అలాగే కన్జ్యూమ్ చేసేస్తాను బేసికల్గా. దాన్ని వేరేగా మళ్ళీ గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసే పనులు అయితే చేయను. బట్ యు సీ అలా కూడా చేసుకొని తాగొచ్చు టు మేక్ థింగ్స్ యాస్థెటిక్. సో దిస్ ఈస్ మై గో టు బ్రేక్ఫాస్ట్ అండ్ దిస్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్. హెల్దీ కూడా, ఎందుకంటే ఇఫ్ యూ సీ దిస్ థింగ్ ఇట్ కంటైన్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ విచ్ మేక్స్ యువర్ అపెటైట్ ఫిల్ ఫర్ అ వైల్ అండ్ ఎక్కువ ఆకలి లేదు. సో వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ సమ్ గోల్స్ యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ హ్యావ్ టు బ్లఫ్ యువర్ అపెటైట్ to stay away from hungry. I have been drinking this oatmeal for almost 35 days. Same thing again and again. మహా అయితే ప్రోటీన్ పౌడర్ మార్చుంటాను, ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ జస్ట్ ఒక 1 kg వచ్చేసరికి నాకైతే ఒక 12 to 13 days వస్తుంది అన్నమాట.
సో వన్స్ దట్ ఈస్ డన్ ఐ హ్యావ్ టు పర్చేస్ అగైన్. సో అలా ప్రోటీన్ పౌడర్ మారడం తప్ప మిగతాది ఏం మారదు. సో మీరు నా వెనకట్లు అక్కడ బొమ్మలు చూస్తున్నారు కదా. సో ఆ బొమ్మలు వచ్చేసరికి శశి అక్క అని చెప్పి మా ఇంట్లో ఒక అక్క ఉండేది. సో అక్క ఇప్పుడు వెళ్ళిపోయింది నెదర్లాండ్స్కి. వాళ్ళ హస్బెండ్ అందరూ నెదర్లాండ్స్లో ఉంటున్నారంటే షీ వెంట్ టు నెదర్లాండ్స్. సో ఆ బొమ్మలన్నీ అక్క దగ్గర ఉంటే హాల్లో పెట్టేసాం అన్నమాట. సో సో దట్స్ వై దోస్ బొమ్మలు ఆర్ దేర్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ అయిపోదాం. ఫ్రెష్ అయిపోయి విల్ హ్యావ్ కాఫీ అండ్ దెన్ వి విల్ గో టు టాలిమోర్ ఫారెస్ట్. నాట్ బ్యాడ్ డ్రైవ్ అయితే చాలా బాగానే అనిపించింది. వెదర్ అది కొంచెం క్లియర్గా ఉండడం వల్ల ద స్కై వాజ్ బ్లూ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ద కౌంటీ సైడ్ రోడ్ కూడా చాలా బాగుంది. సో డ్రైవింగ్ కార్ కమింగ్ హియర్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ విల్ సే. టాలిమోర్ ఎంటర్ అవ్వాలంటే ఒక పెద్ద ఆర్చ్లో వస్తుంది అనమాట. సో వన్ యూ గో ఇన్ సైడ్ అక్కడ కొంచెం ఒక ఆల్మోస్ట్ అరౌండ్ 0.3 miles ముందుకెళ్ళాక సో యూ విల్ సీ కార్ పార్క్ టోల్లా ఉంటుంది. సో మన ఇండియాలో టోల్ గేట్లు ఉంటాయి కదా. సో అలాగ ఒక టోల్ అయితే ఉంది. సో అక్కడైతే కార్ పార్క్కి £5 అయితే ఛార్జ్ చేశారు. ఫుల్లీ ఎండ్ ఉంది అబ్బా. ఇది బేసికలీ ఏదో ట్రెక్కింగ్ ఉంటుంది, బాగా ఎక్కువ నడవాలి ఏమో అనిపించింది కానీ బట్ లుకింగ్ ఎట్ దిస్ ఇస్ బేసికలీ లైక్ వుడా పార్క్ ఉంటుంది కదా. వుడా పార్క్ కానీ లేకపోతే పార్క్స్ వేర్ యూ హ్యావ్ గ్రీనరీ ఎవ్రీవేర్ అండ్ యూ సెట్ టైమ్ టుగెదర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి కూర్చొని మంచిగా పిక్నిక్ స్పాట్లా ఉంది ఇది. సో ట్రెక్కింగ్ అనే కాన్సెప్ట్ ఏమొద్దో ఏమో తెలియదు నాకు మరి. బట్ లెట్స్ సీ. అక్కడ చూస్తున్నారు కదా ఆ కార్నర్లోనే అక్కడ ఉండేవన్నీ వాష్రూమ్స్ టాయిలెట్స్ అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా చూస్తే ఇదంతా కార్ పార్క్సే. కార్స్ అయితే ఫుల్గా ఉన్నాయి ఎందుకంటే వీకెండ్ ప్లస్ అది కాకుండా వెదర్ చాలా బాగుంది కదా. సో ఫ్యామిలీస్ అందరూ అలా వచ్చారు. సో హోప్ఫుల్లీ చూద్దాం మనమే ఎక్స్ప్లోర్ చేయగలం ఇక్కడ. సో గైస్ మన అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేసాం. సో అక్కడ చెప్పాను కదా ఇందాకలా అక్కడ కార్స్ అన్ని లైన్గా ఉన్నాయి కదా. సో అక్కడ చిన్న షెడ్లా ఉంది చూసారా, అదే పార్కింగ్ టోల్ అనమాట. సో ఇఫ్ యూఆర్ కమింగ్ ఇన్ టు టాలిమోర్ యూ హ్యావ్ టు స్టాప్ దేర్ అండ్ టేక్ ది పార్కింగ్ టికెట్ అండ్ ఇంకా ముందుకెళ్ళి ఆ పార్కింగ్ ఉంటుంది అనమాట. యూ హ్యావ్ టు పార్క్ ది కార్ ఓవర్ దేర్. అండ్ అలా నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ 2-3 మాన్యుమెంట్ లొకేషన్స్ ఉన్నాయి. అదేదో బ్రిడ్జ్ అంట, ఫాయిల్ బ్రిడ్జ్ అని. ఇది వచ్చరికి వన్ ఆఫ్ ది మాన్యుమెంట్. సో అదేంటో ఎలా ఉంటుందో తెలీదు. ఇట్స్ చూడడానికి ఏదో మెమరబుల్ ఓ పిల్లర్ లాగా పెట్టారు. సో లెట్స్ సీ హోప్ఫుల్లీ ఏంటో ఇది. అది కాకుండా అక్కడ వస్తున్నారు కదా, ఇట్స్ సో గుడ్ అసలు. అంటే అది మూవీస్లో ఒక ఫారెస్ట్ ఉంటాయి కదా, స్ట్రేంజర్ థింగ్స్ అవి ఇవి, కొంచెం ఆ ఫీల్ అయితే వస్తుంది ఆ చెట్లు అవన్నీ చూసినప్పుడు కూడా. నాకు అనిపించింది ఏంటంటే నేను ఈ విజువల్ చూసినప్పుడు నాకు ఆల్రెడీ ఇలాంటి విజువల్ నేను చూసాను అనిపించింది. ఐ మీన్ లైక్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ శ్రీనగర్ ఎనీథింగ్ లైక్ దాట్. సో సేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. శ్రీనగర్ జమ్మూలో కూడా ఇట్స్ లైక్ టాల్ ట్రీస్ అండ్ లైక్ దాట్. ఇందాక చెప్పాను గుర్తుందా బాల్ అండ్ బ్యాట్ గేమ్ అని. అది క్రికెట్ కాదు బట్ అది ఏంటంటే హాకీ కర్లా ఉంది అది బ్యాట్. మనోడైతే వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి నాకు తెలిసి హీ విల్ హెడ్ ద బాల్ విత్ దట్ హాకీ బ్యాట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంది కదా దాంతో. ఇంకో బాయిగడు బ్యాట్ తీసుకున్నాడు, అలా బ్యాట్తో పట్టుకొని అదేదో షటిల్ లాగా ఆ బాల్ని ఆ బ్యాట్తో కొడతాడు అనమాట. అది అదర్ ప్లేయర్ ఆ బౌన్స్లో తీసుకొని మళ్ళీ రిటర్న్ స్మాష్ చేయాలన్నమాట. సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ గేమ్ ఏంటో నాకు అర్థం కాలేదు బట్ ఇక్కడ చాలా పాపులర్ గేమ్ అయితే అని మాత్రం అర్థమైంది. సో బేసికల్గా మనం ఇప్పుడు వచ్చేసరికి ఫాయిల్స్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అది వచ్చేసరికి ఒక ఫారెస్ట్ మధ్యలోనే ఒక బ్రిడ్జ్లో అయితే ఉంది, చాలా పాత బ్రిడ్జ్. ఆ ఫొటోస్ అయితే నాకు అలా అనిపించింది. సో అక్కడికి వెళ్ళి అది ఎలాగుందో చూద్దాం. చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను గైస్, ఎందుకంటే ఇక్కడ ఎండ ఉంది అలాగని చవట పట్టట్లేదు, విచ్ ఇస్ హ్యాపీ డేస్ అని చెప్పుకుంటా. నేను ఫస్ట్ గ్లెనరిక్ ఫారెస్ట్ అని చెప్పి ఒక ఫారెస్ట్ ఉంటుంది, అది కూడా ఫారెస్ట్ పార్కే. అది కూడా అందులో కూడా ట్రెక్కింగ్ చాలా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అనుకున్నా ఇది కూడా ఫుల్ ట్రెక్కింగ్ ఉంటుంది, మొత్తం చేయాలి, వాటర్ ఫాల్స్ మధ్యలో నడవాలి అది ఇది అని చెప్పి. సో అలా అనుకొని ప్రిపేర్ అయ్యి వచ్చా. బట్ ఇట్ ఈస్ ఇంకా ఈజీ అనిపిస్తుంది, అదే ఇంకా కొంచెం కష్టం అనిపించింది. బట్ మ్యాటర్ అయితే అది ఇక్కడ చూస్తున్నట్టయితే అలాగేదో ఫారెస్ట్లో ఎంటర్ అవుతుందని అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇల్లు ఉంది గైస్, ఇక్కడ ఒక క్రేజీ ఇల్లు అసలు అది. అక్కడ మరి అది మీకు కనిపిస్తుందో తెలియదు. సో ఒక ఇల్లు అయితే ఉంది, క్రేజీగా ఉంది మాట అక్కడ ఇల్లు. సో ఇక్కడ మొత్తం ఫారెస్ట్ పార్క్, అక్కడ మీరు చూస్తున్నారు కదా వేస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్ అనమాట. సో బేసికల్గా ఏంటంటే టాలిమోర్లోని మీకు ఇంటర్నెట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కపుల్ ఆఫ్ జాన్వి తెర కౌన్ సా నెట్వర్క్ తా లెబెరాకి ఏదో కొంచెం అంత నెట్వర్క్ ఉంది. 3 అయితే అసలు కంప్లీట్ వేస్ట్ ఆఫ్ నెట్వర్క్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే చెప్పాను కదా
స్ట్రిక్ట్లీ నో హార్సెస్ అంట, మరి ఇక్కడ ఉన్నాయేమో మరి తెలీదు. సో ఫాల్స్ బ్రిడ్జ్ అని ఇటు సైడ్ వెళ్ళాలంట. సో సేమ్ గైస్, అసలు ఫారెస్ట్లోని ఇలాంటి అడ్వెంచర్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏమనిపిస్తుంది అంటే ఒక పాయింట్ దగ్గర వీ విల్ గెట్ లాస్ట్ ఇన్ ఇట్ బట్ విల్ ఫైండ్ అ వే. సో లాస్ట్ అయినప్పుడు ఎగ్జైట్మెంట్, వే ఫైండ్ చేసినప్పుడు ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది. ఈ ప్లేస్లోని ఎక్కడ పడితే అక్కడ ఈ బొమ్మలు ఉంటాయి. అబ్బా, అది బొమ్మ ఉండి చెట్టుకి కట్టేసి ఏవో కాన్సెప్ట్లు ఉంటాయి. మీకు అలాంటివి కనిపిస్తే నేను ఖచ్చితంగా చూపిస్తాను. సో మనం అనుకున్నట్టే ఇంకో ఫాల్స్ బ్రిడ్జ్ అని చెప్పి పక్కన ఎవడో సైకిల్ పార్క్ చేశాడు ఇక్కడ, అది మనకు తెలీదు. సో ఇదిదా మ్యాటర్. ఇప్పుడు ఇదంతా చదివానంటే వీడియో అయిపోతుంది. సో అందుకే నేను దీన్ని మిమ్మల్ని ఇక్కడ మీకు కానీ ఒకవేళ ఈ బ్రిడ్జ్ గురించి తెలుసుకోవాలనిపిస్తే పాజ్ చేసి చదవండి ఏముందో. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు, నేను చూడండి అక్కడ ఏముందో. సో ఇది వచ్చేసరికి చెప్పాం కదా ఫాయిల్ బ్రిడ్జ్. సో దీన్ని కొంచెం కిందకి చేద్దాం, వాటర్ ఫ్లో కనిపించేలాగా. సో అది కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి అలా వాటర్ ఫ్లో అవుతుంది. సో అది వచ్చేసరికి బ్రిడ్జ్. ఇక్కడ చెట్లు అవి కొంచెం అడ్డేసినాయి, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో గైస్, మనం అయితే ఇప్పుడు కొంచెం అలా అడ్వెంచర్ మోడ్లోకి వచ్చాం. ఆ బ్రిడ్జ్ అయితే చూసిన తర్వాత ఐ యాక్చువల్లీ ఫౌండ్ అ వే. ఇక్కడ ఏదో వే ఉంది నేను అడ్డానికి, సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో లెట్స్ ఫిగర్ అవుట్ ఏముందో, ఎందుకంటే పీపుల్ కూడా ఇక్కడ చాలామంది 2-3 వెళ్ళని చూసాను, 4-5 అలాగా. సో లెట్స్ సీ అక్కడ ఏముందో, విల్ ఎక్స్ప్లోర్ థింగ్స్ హౌ ఇట్ ఈస్. మీరు ఈ ట్రీస్ చూస్తున్నారు కదా, ఈ ట్రీస్ ఆర్ లైక్ ఓ మై గాడ్, వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ ట్రీస్ నేను ఆల్రెడీ జమ్మూ అండ్ కాశ్మీర్లో చూశాను. ఎఫ్ ఐ రిమెంబర్, మా చెల్లి ఒక పిక్చర్ ఉంటుంది అన్నమాట. దీని లైక్ ఏంటో తెలియదు, ఇది ఇట్స్ లైక్ అ ఫ్రూటా ఆర్ లైక్ అంటే లైక్ పార్ట్ ఆఫ్ ట్రీయా ఏమో తెలీదు. బట్ మా సిస్టర్ అండ్ మా డాడ్ ఒక పిక్చర్ ఉంటుంది దీంతో. నేను నా చిన్నప్పుడు ఇలాంటివన్నీ కలెక్ట్ చేసామన్నమాట జమ్మూలో ఉన్నప్పుడు. సో అగైన్ ఆఫ్టర్ సీయింగ్ దెమ్ ఆఫ్టర్ అ వైల్ ఇట్స్ ఫీల్స్ గుడ్. సో నడుచుకుంటే అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూస్తుంటే మొత్తం ఫారెస్ట్లో ఉంది. సో హోప్ఫుల్లీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎక్కడైనా రీచ్ అవుతే మంచిగా అక్కడ నేను మాట్లాడతాను. पानी में वो जुरासिक वर्ल्ड का फील नहीं आ रहा? जुरासिक वर्ल्ड, किसको पता वहाँ से दौड़ के आ जाए एक डायनासोर. हाँ वो ऐसे था ना. हाँ वैसे ही रहता है ना. ये हम बस यहाँ पे मस्ती कर रहे हैं, नीचे से సో గైస్ మ్యాటర్ ఏంటంటే మనం ట్రెక్కింగ్ అయితే కొనసాగిస్తాం అలాగా. నాకైతే ఈ ట్రెక్కింగ్ ఇన్ పర్సన్ చాలా నచ్చింది. సో నాకు ఇలాంటి అడ్వెంచర్స్ అంటే కొంచెం చాలా ఇష్టం అన్నమాట. సో అందుకే నాకు ఈ ఎక్స్ప్లోరేషన్ అయితే నాకు నచ్చింది. సో మనం అయితే ఇంకా ముందుకు వెళ్తున్నాం వేర్ ఎవర్ ఇట్ టేక్స్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లోని ఒక పోస్ట్ చూసాను అనమాట. అదేంటంటే 4-3 రాక్స్ ఉంటాయి, ఆ రాక్స్ మీద నుంచి అలాగా వాటర్ ఫాల్ ఉంటుంది. సో దానికోసం అయితే ఎదుగుతున్నాను. అది దొరికితే హ్యాపీగా విజువల్ చూపిస్తాను, లేకపోతే ఏమని చెప్పండి మరి రిటర్న్ వెళ్ళిపోయాను జాగ్రత్తగా. సో ఆ మ్యాటర్ అయితే అది. సో నాకైతే ఈ ఎక్స్ప్లోరేషన్ నచ్చింది. ఖచ్చితంగా మా కృష్ణ చందనవతంతో అయితే ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మా వాళ్ళు పాపం వెళ్దాం అన్నారు, నేను వాళ్ళని వదిలేసి తిరుగుతున్నాను. బట్ దట్స్ ఫైన్, నేను చూసి బాగుంటే వాళ్ళు తీసుకొద్దామని ఫిక్స్ అయ్యా. సో ఎస్, వాళ్ళు తీసుకొస్తాం, మళ్ళీ తీసుకొస్తా టోలిమార్కి. కృష్ణ చందనవదన గెట్ రెడీ, ప్యాక్ యూ బ్యాగ్. సో ఇక్కడైతే నాకు టూరిస్టులు అంటే ఈ మన వాళ్ళు ఏంటంటే ఫుల్ ప్రిపరేషన్తో వస్తారన్నమాట. సో వాళ్ళు జాకెట్లు, ఆ ట్రెక్కింగ్ యూనిఫాము, షూస్ అవి ఇవి. మనం అయితే ఏదో పక్క ఏదో సిటీ ఎక్స్ప్లోరేషన్ వెళ్తున్నాం అన్నట్టు ఒక డ్రెస్సింగ్ సెన్స్ వచ్చాం. బట్ దిస్ ఇస్ లైక్ చాలా బాగుంది. సో అక్కడ పేరెంట్స్, బామ్మ, వీళ్ళు వాళ్ళు ఎవ్వరు లేరు అన్నమాట. అందరూ మంచిగా వచ్చి హ్యాపీగా తిరుగుతున్నారు ఇక్కడ బేసికల్గా డాగ్స్ గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ డాగ్స్కి ఏంటంటే నాకు ఏమనిపించిందంటే చాలా పంచువల్గా ఉంటాయి అన్నమాట. అంటే దే నో హూమ్ టు అటాక్, హూమ్ టు లీవ్. మంచిగా మాట వింటూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట. అలాగే 2-3 డాగ్స్ని కలిసాను అక్కడ. వచ్చేసిన దగ్గరికి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఆనర్స్ ఏమో ఏకంగా వాటిని కొంత సొంత కొడుకు, సొంత పిల్లలా చూసుకుంటున్నారు. సో బేసికల్లీ ఇక్కడ వాళ్ళకు డాగ్స్ని ఏమీ అనకుండా కొట్టినా సరే ఫైన్ అంట.
సో గైస్ ట్రెక్కింగ్ అయితే అలా కొనసాగుతుంది. నేను బేసికల్గా ఇంకో దగ్గరికి వచ్చాను. మీ వెనకాల చూస్తున్నారు కదా, ఇది ఇంకో బ్రిడ్జ్, ఇది ఐవీ బ్రిడ్జ్ అంట. సో బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే దీస్ ఆర్ లైక్ దే ఆర్ లైక్ సో చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్రిడ్జ్ ఏంటంటే ఒక్కొక్క టైంలో కట్టినట్టున్నారు. సో దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఫాల్స్ బ్రిడ్జ్ అని, ఐవీ బ్రిడ్జ్ అని, ఇంకా 2-3 బ్రిడ్జ్లు ఉన్నాయంట. సో దాట్స్ లైక్ దట్. అంతా స్టోన్స్తోనే కట్టారు. సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ హిస్టారిక్ బ్రిడ్జెస్. సో అందుకే అంత ఫేమస్ అనుకుంటున్నాను ఇవి. సో ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది గైస్. అంటే వెదర్ బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ దెన్ ఇట్స్ లైక్ యూ సీ ఒక ఫ్యామిలీ ఒక వీకెండ్ మంచిగా ఐ మీన్ లైక్ వన్ ఫ్యామిలీ, మామ్, డాడ్, సన్, డాటర్ మంచిగా వచ్చి అలాగా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి యూ క్యాన్ లైక్ హ్యావ్ అ గుడ్ టైమ్ హియర్ అనిపిస్తుంది. అది కాకుండా ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్స్ నాట్ లైక్ ఎక్కడ భయంగా ఫారెస్ట్లో ఉంటే అలా నాకు ఎక్కడా ఫీల్ రాలేదు. ఎందుకంటే మంచిగా ప్రాపర్ వేస్ ఆఫ్ రోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మంచిగా మ్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే రోడ్ సైన్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా ఒక రోడ్ సైన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు ఒక 100 స్టెప్స్ వేస్తే. నాకైతే చాలా నచ్చింది. సో అదిదా మ్యాటర్. ఇక్కడ చాలామంది ఇక్కడ రన్నింగ్ చేస్తున్నారు, లేదా ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఇందాక ఒక బామ్మ ఉంటుంది అన్నమాట. బామ్మని కలిసాను. షీఈస్ లైక్ 62 ఎంతో అంట. ఆవిడ నడిచేస్తున్నారు. షీ సెడ్ దట్ షీ హ్యాస్ బిన్ లివింగ్ హియర్ ఫర్ ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ అంట. సో ఆవిడకి అలవాటు, ఇక్కడ ఎక్కడ వదిలేసినా వెళ్ళిపోతారేమో. బట్ ఇట్ ఈస్ గుడ్. ట్రెక్కింగ్ ఓవర్ ఇస్ చాలా వెరీ గుడ్, చాలా బాగుంది. సో ప్రజెంట్ అయితే ఇంకా అలా కొనసాగిద్దాం. ఇఫ్ ఎనీథింగ్ ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్ ఐ విల్ రికార్డ్ ఇన్ ది కెమెరా. బట్ Tollymore recommended is the question. The answer is definitely yes. సో ఇక్కడ మంచిగా ఒక కుక్క ఉందన్నమాట, మంచిగా ఆడుకుంటుంది. సో మన వాళ్ళు సైకిల్ వేసుకొని వస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు కదా, వాకింగ్ ట్రెక్కింగ్ చేసుకుంటూ మంచిగా. సో దోస్తో ऐसा सीन है कि సడన్గా హిందీ మాట్లాడుతుంది అనుకోకండి, ఎందుకంటే మధ్యలోని మన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళకి కూడా అర్థం కావాలంటే కొంచెం అప్పుడప్పుడు హిందీలో మాట్లాడుతూ ఉంటాను. గాలి వాలి దేరం వచ్చేసే తెలుగు में. तो हाय मिरन, कैसा है भाई? बहुत दिन बाद मिल रहा हूँ. बढ़िया अच्छा लग रहा है सब लोग के साथ ट्रिप आने में मुझे. तो भाई बताओ, टॉलीमोर हमने एक्सप्लोर किया ना इतने देर, तो आपको कैसा लग रहा है? क्या यू थिंक इट इज़ रिकमेंडेड? इट्स डेफिनेटली 10 on 10. बहुत अच्छा है. मतलब जो लोकल वहाँ पे केबल्स वगैरह उससे तो बहुत अच्छा है. एक्सप्लोर करने बहुत पानी है यहाँ पे, और बाद में फॉरेस्ट ट्रेल्स है, सब अच्छा है. वेदर भी मतलब वेदर अच्छा है, इसलिए और अच्छा लग रहा है. तो स्टार्ट. जानवी ने नॉर्दर्न आयरलैंड छोड़े हुए बहुत साल हो गए हैं. कुछ ज्यादा साल नहीं हुए हैं. कभी आती है लोगों से मिलने के लिए? ज्यादा साल नहीं हुए हैं, तो बताइए. 2 साल हुए. तो नॉर्दर्न आयरलैंड वापस आके कैसा लग रहा है आपको? बहुत अच्छा. और मैं आते जाते रहती हूँ, कोई मिलता नहीं है वो अलग बात है. और लंदन आके भी कोई मिलता नहीं, वो अलग बात है. हाँ, अगर आना है तो सनी डेज पे आना, वेदर चेक करके आना, क्योंकि बारिश रहेगा तो कुछ छुपने के लिए नहीं है जगह, कुछ भी सब झाड़ और यही है. इधर हट वगैरह कुछ नहीं है ज़्यादा. आपको याद रहा होगा कि हम लोग जब KFL जा रहे थे तो आपने वहाँ पे क्वेश्चन पूछा था मैंने आपको कि डू यू रिकमेंड कमिंग टू UK फॉर मास्टर्स. उसका अभी भी आंसर सेम ही है या फिर स्टे इन इंडिया का कॉन्सेप्ट है? अगर आपको अब्रॉड स्टडी एक्सपीरियंस करना है तो हाँ आप आ सकते हो, बट इधर का गवर्नमेंट का कुछ कंफर्म नहीं रहता है, रूल्स चेंज होते रहते हैं. तो बेसिकली वो लोग इमिग्रेंट पे डिपेंडेंट है पूरा, फिर भी हम लोग को ही तकलीफ़ दे रहे हैं. बट अगर आपको चलने वाला है सब चीज़ें तो आ सकते हो. सो दिस इज़ आवर थर्ड मेहमान अपर्णा. सो अपर्णा ह्यूमने बताइए. मतलब गाइस मैं वॉक नहीं कर रहा, उसका नाम ही ह्यूमने है. नहीं तो ह्यूमन इट्स ह्यूमन. अपर्णा ह्यूमन है. भाई आप ही लोग बताओ HUMANE क्या होता है? अरे मेरे सरनेम पे क्यों डिस्कशन चालू है? చలో. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో అదే బ్రిడ్జ్ మాట. సో చిన్న ఎక్సైట్మెంట్, ఏదో డిఫరెంట్గా ఉంది కదా బ్రిడ్జ్, రాళ్ళ మధ్య నుంచి అని చెప్పి. సో ఫ్లో ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, అందుకే ఆ రాళ్ళు అంత ఉన్నాయి అనుకుంటున్నా. బట్ అది దా మ్యాటర్. అక్కడ వచ్చేసారు కదా గ్యాంగ్ వచ్చి, దే ఆర్ లైక్ ఫ్రమ్ అదర్ సైడ్ టేకింగ్ అ పిక్చర్ అండ్ ఎవ్రీథింగ్. బాగుంటుంది గైస్ ఆ బ్రిడ్జ్. సో నేను కూడా నాకు కానీ వీలవుతే ఐ విల్ టేక్ గుడ్ పిక్చర్స్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సో గైస్ ఫైనల్గా చెప్పాను కదా, ఆ స్టెప్పింగ్ స్టోన్ దగ్గరికి అయితే వచ్చాను. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో వెనకాతలో అంతా ఉంది కదా, దట్ ఈస్ స్టెప్పింగ్ స్టోన్స్. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్పాట్ హియర్. సో దాని తర్వాత ట్రై చేస్తున్నా క్యాచ్ చేయడానికి విజువల్ ఓవర్ ఐ క్యాన్ సీ ఏమవుద్దో.
సో అది మాట స్పాట్. ఇట్స్ నాకైతే నచ్చింది. నేను పైన నడిచాను కూడా, అంత ఏం లేదు. అంటే ఇప్పుడు బేసికల్గా నేను ఏమనుకున్నానంటే వాటర్ మాయిశ్చర్ వల్ల కొంచెం స్లిప్పరీగా ఉంటుంది అలా అనుకున్నా, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. జస్ట్ చిన్న బ్యూటిఫుల్ స్పాట్ అని చెప్పి ఐఎమ్ రికార్డింగ్ ఆల్ ది స్టఫ్. చాలా బాగుంది. సో ఇప్పుడైతే మళ్ళీ మన కార్ పార్క్ దగ్గరికి వెళ్ళిపోయి ఐ విల్ సీ హౌ వీ వ్రాప్ థింగ్స్. సో గైస్ అటు తిరిగి అయితే లాస్ట్కి మనం మళ్ళీ మన కార్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో అక్కడికి వచ్చాక అంటే ఇట్స్ బేసికలీ సర్కిల్ మాట. మీరు లోపల ఎంత తిరిగినా సరే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జిట్. సో మీరు లాస్ట్ అయిపోయే సీన్ అయితే లోపల కూడా ఏం లేదు. సో నేను అలాగే ఎగ్జిట్ అవ్వగానే నాకు ఇది కనిపించింది. యాక్చువల్లీ ఇది మనకు ముందు తెలుసుంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఒకసారి చూడండి, ఇది దిస్ ఈజ్ ఐ మీన్ లైక్ టాలిమోర్ ఫారెస్ట్ పార్క్ ఒక రూట్ మ్యాప్ మాట. ఎటు వెళ్తే ఏం వస్తాయో ఇక్కడ చూస్తుంటే 3 కలర్లు ఉన్నాయి కదా, బ్లూ, రెడ్, ఇంకా బ్లాక్. ఆ మూడింటికి ఇక్కడ రాశారన్నమాట. బ్లూ పాత్నేమో బ్లూ పాత్ ట్రైల్, అలాగే రెడ్ పాత్ ట్రైల్, అలాగే బ్లాక్ పాత్ ట్రైల్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ట్రైల్లోనే మీకు ఒక్కొక్క మాన్యుమెంట్స్ లాంటివి అయితే ఉంటాయి అన్నమాట. సో యాజ్ వెల్ అలా కాకుండా వాళ్ళు చిన్న రూల్స్ కూడా చెప్పారు అక్కడ, నో హ్యాంగింగ్ ఆన్ బ్రాంచెస్ అలా కాన్సెప్ట్. సో బేసికలీ మీరు కార్ పార్క్లోనే ఇఫ్ యూ సీ అట్ ది ఎగ్జిట్ థింగ్ అక్కడ మీకు ఇది దొరుకుతుంది. ఒకసారి చదువుకొని వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు తెలిసిన అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను పెడుతున్నాను ఇక్కడ. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో గైస్ ఇది మాట మా టాలిమోర్ ఫారెస్ట్ ఎక్స్ప్లోరేషన్. సో మాకైతే నచ్చింది. సో నార్మల్గా అయితే ఇప్పుడు ఆకలేస్తుంది చాలా. సో విల్ ఫిగర్ అవుట్ అంటే ఇక్కడ తిన్నామా లేకపోతే ఇక్కడ నుంచి దగ్గరగానే న్యూ క్యాసల్ అని చెప్పి ఒక సిటీ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి తిన్నామో మేము ఇప్పుడు డిసైడ్ చేసుకుంటాం. సో అది మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. సో టాలిమోర్ ఈజ్ 100% రికమెండెడ్. యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ అ గుడ్ టైమ్ ఓవర్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.